సిబిఐ 69 న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణం పాండురంగారావు హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పేషెంట్లు మరియు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఉచితంగా అందించాల్సిన వైద్య సేవలకు టెస్టులు, మందుల పేరుతో పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడంతో పాటు అదనపు ఖర్చుల భారం పడుతుందని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాండురంగారావు హాస్పిటల్ వ్యవహారంపై అధికారులు, ఆరోగ్యశ్రీ విభాగం సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మరియు పేషెంట్లకు ఇబ్బందులు కలిగిస్తున్న ఇటువంటి ఆసుపత్రులపై అధికారులు వెంటనే దృష్టి సారించి విచారణ చేపట్టాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్ మా ఆరోగ్యశ్రీ ఏం రాలేదు. ఆరోగ్యశ్రీ కింద ఏం రాలేదు. ఆరోగ్యశ్రీ ఏం వర్తించిందే? వర్తించింది. ఆరోగ్యశ్రీ గాడి కింద వర్తించింది. గట్టిగా మాట్లాడండి. ఆరోగ్యశ్రీ గాడి కింద వర్తించింది. మామూలుగా అయితే మా తలకు దానికి స్నానిలకు అందులో తీసుకున్నారు. మెనూ ఇస్తున్నారా డైలీ? నేనైతే ఏం లేదు. మన రెండు ఒకసారి ఏమో ఇచ్చారు, పొద్దున ఒకసారి ఇచ్చారు వారంలో. మిగతా రోజులు ఇవ్వలే? ఇవ్వలే. డైలీ అనేది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏం పెట్టడం లేదు. ఈ కట్లకు, దానిలకు, బ్లడ్ టెస్టులకు అమౌంట్ ఎంత తీసుకున్నారు? దానికి అమౌంట్ మొత్తం కలిపితే 15,000 అయింది. ఎంత? 15,000. 15,000. 15,000 తీసుకొని మళ్ళీ ఇప్పుడు డిశ్చార్జ్ చేసేటప్పుడు ఎంత తీసుకుంటున్నారు? 20,000. ఆరోగ్యశ్రీ వర్తించిన కానీ 20,000 తీసుకొని తర్వాత వచ్చేసి 15,000 ఖర్చులు అయిపోయింది. హాస్పిటల్ పేరు ఏం పేరు? పాండంగా హాస్పిటల్. పాండంగా హాస్పిటల్. సరే, ఓకే. డిశ్చార్జ్ ఇచ్చినారా? డబ్బు కడితేనే పంపిస్తాను అంటున్నా, లేదంటే లేదు? లేదన్నారు. కనీసం 10,000 కట్టుకోరి మొత్తం ఫ్రీ అయినా కానీ 20,000 ఖర్చు అయిపోయింది కాకుండా మళ్ళీ 10,000 కడితే డిశ్చార్జ్ ఇస్తాం, లేదంటే లేదన్నారు. మీరు ఎవరు? మాది ఇది తేలపూరు. సార్ పేరు ఏం పేరు? గోస్పాడ మండలం. సార్ పేరు ఏం పేరు? పాండంగా. సార్ ఓకే.